ఎన్నికల మేనిఫెస్టో పాక్షికంగా ప్రకటించేందుకు తెరాస సిద్ధమైంది. గులాబీ దళపతి కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో ముఖ్యమైన హామీలను ప్రకటించనున్నారు. నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, ఏకకాలంలో రుణమాఫీ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెరాస మేనిఫెస్టో కొలిక్కి వచ్చింది. మంగళవారం పాక్షిక మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ భవన్లో జరగనున్న మేనిఫెస్టో కమిటీ కీలక సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు. భేటీ అనంతరం మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించనున్నారు. ఎన్నికల హామీలపై తెరాస కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ రద్దు చేసిన కొద్దిసేపటికే తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు నేతృత్వంలో 15 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని కేసీఆర్ ప్రకటించారు. వివిధ వర్గాల నుంచి కమిటీకి భారీగా వినతులు అందాయి. 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ప్రచారాంశాలుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెరాస ఎన్నికల విధానాల ప్రణాళిక కూడా ఆకర్షణీయంగా ఉండేలా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్, భాజపా ఎన్నికల హామీలకు దీటుగా మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. పింఛన్లను పెంచాలని తెరాస సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిరుద్యోగ భృతి కూడా ప్రకటించాలని తెరాస శ్రేణులు గట్టిగా సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఏకకాలంలో రుణమాఫీపైన తెరాస సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 3 విభాగాలుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నారు. మొదటి కేటగిరీలో తెలంగాణ ఉద్యమంలో తెరాస పాత్ర వివరించనున్నారు. రెండో విభాగంలో గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయని వివరిస్తూ హామీలు ఇవ్వకుండా అమలు చేసిన కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. మూడో విభాగంలో కొత్తగా ఇచ్చే హామీలు, వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలను పొందుపరచనున్నారు.